అందరికీ నమస్తే. నేను మీ గుండెల్లి నరసింహ. ఈరోజు మీరు చూస్తున్నట్టయితే మన యొక్క గల్ఫ్ కార్మికుడు మన ముందున్నాడు. ఇతని గ్రామం హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా గ్రామస్తుడు. ఇతను గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ రావడం జరిగింది. అతనికి కాళ్ళు బాగోలేక, ఆరోగ్యం బాగోలేక నన్ను కాపాడండి, రక్షించండి అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వైరల్ అయిపోయి ప్రతి ఒక్కరు స్పందించడం జరిగింది. అందుకు గాను మాకు ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి మరియు ఇండియన్ కౌన్సిలేట్ నుంచి కూడా మాకు ఆదేశించడం జరిగింది. అతని సమాచారం తెలుసుకుని అతని ఇమీడియట్లీ ఇండియా పంపించాలని చెప్పేసి మేము వెంటనే స్పందించి అతని కంపెనీ వాళ్ళకు మేము అప్రోచ్ అయ్యి కంపెనీకి వెళ్ళి మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ కంప్లీట్ చేసి ఈరోజు టికెట్ కూడా మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇవ్వడం జరిగింది. టికెట్ కూడా కన్ఫర్మ్ చేసి ఈరోజు అతన్ని టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్ దుబాయ్ మీదుగా అతన్ని ఈరోజు హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే సిద్దిపేట జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇతను వెళ్ళడానికి పొన్నం ప్రభాకర్ గారే టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు ఈ యొక్క మిత్రుడు వెళ్ళడానికి కూడా మన బాలరాజ్ గౌడ్ అన్నగారు కూడా వెళ్ళి ఇతని క్యాంపులో కలవడం జరిగింది. మరి కొంతమంది మిత్రులు కూడా వెళ్ళి కలవడం జరిగింది ఇతను ఇండియా పంపించాలని. కాకపోతే అఫీషియల్గా ఇండియన్ కౌన్సిలేట్ నుంచి మాకు సమాచారం అందించడంతో మేము అతని దగ్గరికి వెళ్ళి కంపెనీతో సమన్వయం చేసి పంపడం జరుగుతుంది. ఇతని గురించి తప్పించిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు ఏం జరిగిందో అన్న మాటలోనే విందాం. అన్న, అసలు మీ పేరేంది, ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. నా పేరు సత్యలింగయ్య. ఆరోగ్యం బాగాలేక నేనే గుండెల్లి నరసింహన్న తొందరగా స్పందించి నాకు ఇతరులు కూడా పొన్నం ప్రభాకర్ సారు స్పందించి ముఖ్యమంత్రి సార్ కూడా స్పందించి నాకు అందరూ అందుబాటులోకి వచ్చి నా ఆరోగ్యం కుదురుకున్న వరకు గుండెల్లి నరసన్న నాతోటే ఉంది. నరసింహన్న నన్ను బాగోగులు చూసుకొని నాకు మినిస్టర్ తోటి టికెట్ చేయించి నన్ను ఇవాళ ఇండియాకు సాగదోలుతున్నాడు సక్రమంగా. అంతా అన్నీ చూసుకున్నది గాజుల సంపదన్న, గుండెల్లి నరసింహన్న. వీళ్ళిద్దరూ లేకపోతే నా బతుకు ఏమయ్యేదో నాకే తెలియకుండా అయిపోయింది నా పరిస్థితి. నన్ను క్షేమంగా నరసింహలన్న నన్ను మళ్ళీ హైదరాబాద్ సాగదోలుతున్నాడు ఇవాళ హైదరాబాద్లో. ఓకే, సో నాకు స్పందించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, మరియు ఇందులో ముఖ్యంగా మన గాజుల సంపతన్న గారు కూడా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. అతను ఇండియా నుంచి కూడా ప్రతిరోజు నాకు కాల్ చేస్తూ, బాధితులు కాల్ చేస్తూ కూడా అన్న అతనికి సాయం చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా గాజుల సంపతన్న గారు కూడా మేము ప్రత్యేకంగా కార్మికుల తరఫున ధన్యవాదాలు